ప్రభునామకు స్తోత్రములు. మీకు అందరికీ నా వందనాలండి. అందరూ బాగున్నారా? ఈనాటి వాక్య భాగంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం, స్తోత్రం నాయన. గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు నాయన, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ దినం మాకు ఆశీర్వాదకరంగా చేసినందుకు మీకు వందనాలు నాయన. ఈ దినమంతట్లో మీ సన్నిధి సహాయం అనుగ్రహించండి, మీ కృప చొప్పున నడిపించండి నాయన. మీ వాక్ చేత మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి ప్రారంభించుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మత్తయి సువార్త 24వ అధ్యాయం 21వ వచనాన్ని ధ్యానించుకుందామండి. లోకారంభం నుండి ఇప్పటి వరకును అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడును కలగబోదు. ఈ వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే లోకం మొదలైనప్పటి నుండి ఇంతవరకు అలాంటి మహాశ్రమ ఎప్పుడూ రాలేదని, ఇంకెప్పుడు రాదని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాటగా ఈ మాటను మనం చూస్తున్నాం. ఇది మానవ చరిత్రలో ఎన్నడూ లేనంతటి భయంకరమైన, అసాధారణమైన కష్టాల యొక్క కాలాన్ని సూచిస్తుందని చూడవచ్చు. ఇది ప్రపంచ అంతానికి ముందు వస్తుందని, దీనిని కొందరు యెరూషలేము నాశనంతో ముడిపడి ఉందని, చాలామంది దీనిని ప్రభువైన యేసుక్రీస్తు వారు రెండవ రాకడకు ముందు వచ్చే మహాశ్రమని, ఇది ఎవరికి సాధ్యం కానంతటి ఘోరమైన కాలమని వివరిస్తూ ఉన్నారు. దీనిని దేవుడు ఎన్నుకోబడిన వారి కొరకు తగ్గిస్తాడని బైబిల్ మనకి తెలియపరుస్తుంది. మహాశ్రమ అనే ఈ పదం భారీ ఒత్తిడి, అణిచివేత అనే అర్థం వచ్చేటట్లుగా ఇది భూమిపై అత్యంత భయంకరమైన హింస, ఒత్తిడితో కూడిన సమయముగా చూడవచ్చు. అపూర్వమైన ఈ సంఘటన ఇది ప్రపంచ చరిత్రలో ఎన్నడూ లేనంతటి గొప్ప విపత్తని ప్రభువైన యేసుక్రీస్తు వారు నొక్కి చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఇది గతంలో జరిగిన సంఘటనల కంటే చాలా తీవ్రమైనదని ఈ సంఘటన తెలియపరుస్తూ ఉంది. కొందరు వ్యాఖ్యానకర్తలు దీనిని క్రీస్తు శకం 70లో యెరూషలేము నాశనంతో ముడిపెడితే, చాలామంది యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడకు ముందు వచ్చే అంత్యకాలంలోని సంఘటనల గురించి, అనగా మహాశ్రమ గురించి ప్రస్తావిస్తున్నారని చాలామంది నమ్ముతారు. ఇంకా మనం చూసినట్లయితే ఈ భయంకరమైన మహాశ్రమలో ఎవరూ బ్రతకలేరు, కానీ ఎన్నుకోబడిన వారి కొరకు ఆ రోజులు తగ్గించబడతాయని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పటం, అంటే ఈ కష్టకాలంలో విశ్వాసులు ఉంటారని మనము దీన్ని బట్టి అర్థం చేసుకుంటూ ఉన్నాం. వారి కొరకు దేవుడు ఆ సమయాన్ని తగ్గిస్తాడని ఈ లేఖనం మనకి తెలియపరుస్తుంది. మత్తయి సువార్త 24-21 వచనం ప్రకారం మనం చూసినట్లయితే మానవ చరిత్రలో అత్యంత భయంకరమైన, మునుపెన్నడూ చూడని కష్టాల కాలాన్ని ఈ యొక్క వచనం తెలియజేస్తూ ఉంది. ఇది ప్రపంచం అంతానికి ముందు వస్తుందని, మరియు ఎన్నుకోబడిన వారిని కూడా ప్రభావితం చేస్తుందని, వారిని కాపాడటానికి దేవుడు ఆ రోజులను తగ్గిస్తాడని ఈ లేఖనం మనకి తెలియపరుస్తుంది. అయితే ఆ దినములు ఎంత భయంకరంగా ఉంటాయో ఆ విషయాన్ని ఇక్కడ మనకు లోక ఆరంభం నుండి ఇప్పటి వరకును అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడునూ కలగబోదని ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులకు బోధించినట్లుగా ఈ లేఖనం మనకి తెలియపరుస్తుంది. కాబట్టి ఈ యొక్క శ్రమలలో, ఈ యొక్క కాలములో దేవుడు మనతో ఉండి మనల్ని నడిపిస్తాడని, అలాగూ మనందరము దేవుని వైపు చూడాలని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం, స్తోత్రం నాయన. గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, రాజా నాయన. ప్రభా, ఎట్టి శ్రమలలోనైనా మమ్మల్ని చేపట్టి నడిపించే దేవుడు, మా శ్రమలు తగ్గించగల దేవుడు నాయన. అందుని బట్టి మీకు వందనాలు. వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచినందుకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము మా తండ్రి. ఆమేన్.
ఆమెన్. ఆమెన్.